నిన్నటి రోజు కేసీఆర్ గారి యొక్క కూతురు అంటే కవిత గారు కేసీఆర్ని కన్న తండ్రిని అదేవిధంగా సొంత అన్నని హరీష్ రావు గారి మీద చేసినటువంటి ఈ యొక్క మాటలు మేమంతా ఖండిస్తా ఉన్నాం. నిజంగా నువ్వు ఏదైతే ఆ కన్న తండ్రి కడుపులో పుట్టినవో నువ్వు బీఆర్ఎస్ పార్టీకి పట్టిన దరిద్రమని చెప్పక తప్పదు. నీ దరిద్రం వల్లే నీ వల్లే మా పార్టీ ఇంత విచ్ఛిన్నమవుతున్నది. నువ్వు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా నిన్ను బట్టి గుర్తించలేదు కానీ మరి కేసీఆర్ను బట్టి కేటీఆర్ను బట్టి హరీష్ రావును బట్టే నిన్ను గుర్తించి ప్రజలు నీకు పట్టం కట్టిన రోజులున్నాయి. కానీ నీవు అనవసరంగా లిక్కర్ కేసులో దొరకబడి జైలుకు పోయినాక కూడా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు. నీవు వాళ్ళిద్దరికీ వాళ్ళ ముగ్గురికే కాకుండా ఈ పార్టీకి పట్టినటువంటి శని నువ్వు ఏదైతే నీవు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు ఇంత గర్వం? ఎక్కడి నుంచి వచ్చింది? 14 సంవత్సరాలు పోరాడిన తండ్రిని నువ్వు అపహాస్యం చేయడం చాలా విడ్డూరకరం. ఇదంతా మరి ఏదైతే నువ్వు మాట్లాడిన తీరు చెట్టు మీద కూర్చొని చెట్టు కొమ్మని నరికినట్లు చేస్తా ఉన్నాం. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక ఏదంటే నువ్వు ఒక కేసీఆర్ బిడ్డవనే నిన్ను గౌరవించిన తప్ప నువ్వు కవితవని ఎవరు గౌరవించలేదు. కాబట్టి ఇవన్నీ మానుకో. మరి నీకు ఎంపీగా కూడా ఈ పార్టీ ఇచ్చిన బిచ్చమే ఎంపీగా గెలవడం. అది నీవు నీ చేతులారా బోడగొట్టుకోను. నీ ఎవరిని కూడా అందరి కలిసిమెలిసి లేకనే మరి ఇంచుమించు 180 మంది వారు నామినేషన్ వేసినట్టున్నారు. కాబట్టి అంటే నీ గర్వం ఎంతవరకు వచ్చిందో నీ గర్వమే నీకు నాశనం అవుతుంది. కాబట్టి కవిత గారు మీరు ఆలోచించండి. నీ వ్యాపారాల కోసం కానీ దీనికోసం కానీ నువ్వు ఎవరితోని మరి ఎటువంటి మరి సంబంధులున్నాయో తెలియదు, కానీ నేను ఎవరు ఇట్లా ప్రొవోక్ చేస్తున్నారో తెలియదు. కానీ మీరు దయచేసి మీరు ఎటువంటి కన్న తండ్రి మీద కన్న తల్లిదండ్రి మీద వాళ్ళ కన్నీటు మంచిది కాదు. తండ్రి కన్నీటు కానీ తల్లి కన్నీరు కానీ మంచిది కాదు. నీవు ఏదైనా కూడా ఇటువంటి మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు తన మీద ఈ జిల్లాను మొత్తం తన మీద పెట్టుకొని వేసుకొని భుజం మీద పెట్టుకొని 7 మందిని గెలిపించడం. ఇదే మరి ఇతర ప్రాంతంలో 7 మంది ఎక్కడ ఏ జిల్లాలో కూడా గెలవలేదు. ఇది వారు చేసిన యొక్క గొప్పతనం. నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలు ఎక్కడ పోయినా నిన్ను చీ అంటున్నారు కానీ నీవేదో నాకు అందరూ మెచ్చుకుంటున్నారు నా ప్రజలు అనుకుంటున్నారు, కానీ అది కాదు. దయచేసి కవితమ్మ గారు ముందు ముందుకు నీకే తెలుస్తుంది నీవు ఈ పార్టీకి పట్టినటువంటి దరిద్రం అని చెప్పక తప్పదు. కాబట్టి నీ వల్లే పార్టీ నష్టమవుతుంది, నీకు కూడా నష్టమవుతుంది దీనివల్ల. కాబట్టి తర్వాత నీకు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది. కాబట్టి దయచేసి ఇటువంటి మరి నీది నీవు చేసుకొని నీ వల్లనే నువ్వు పార్టీకి శని అని మేము చేయక తప్పదు. కాబట్టి కవిత గారు మరి కేటీఆర్ మీద హరీష్ రావు మీద కేసీఆర్ మీద చెప్పడం అనేది కూడా నీకు తగదు. దయచేసి ఇవన్నీ మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాను.